హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ అండ్ నేను మీ హేమమాలి. ఇప్పుడైతే మనతోటి బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ అనసూయ గారు ఉన్నారు. అది కూడా వాల్యూ గోల్డ్ లోగో ఎంత తలతల్లాడిపోతుంది, అలాగే ఇవిడ కూడా అంతే గార్జియస్గా ఉన్నారు. సో హలో, హౌ ఆర్ యూ? బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్ ఫర్ బోత్ ద బ్రాండ్ అండ్ మీ. నిజంగా, ఎందుకంటే ఫస్ట్ రాగానే నేను చాలా చాలా బాగున్నా. ఫస్ట్ రాగానే అదే చూసా, అంటే బ్రాండ్ ఏ కలర్లో ఉందో మీరు అలా తయారొచ్చారు. ఇది అసలైన బ్రాండ్ అంబాసిడర్ లక్షణం. అబ్సల్యూట్లీ ఐఎమ్ వన్ యూ ఎండోర్స్ అ బ్రాండ్, మీరు వాళ్ళ ఫ్యామిలీ అవుతారు, వాళ్ళు మీ ఫ్యామిలీ అవుతారు. సో అండ్ వీ ఆల్ థింక్ లైక్ అండ్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. సో ద రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు దాకా ఇందాక మీరు కూడా అన్నారు, ఇది సరికొత్త ఆలోచన, ఇంటి దగ్గరికి మొబైల్ వ్యాన్లో రావడం, గోల్డ్ పర్చేసింగ్ అనేది ఇది కొత్తగా ఉంది. సో ఫస్ట్ మీకు ఐడియా చెప్పినప్పుడు మీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఎలా అనిపించింది, ఏంటి? ఐ వుడ్ లైక్ టు ఆస్క్ దాట్ టు యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి. నాకు నిజంగానే చాలా వావ్ అనిపించింది. సో మీరు యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్గా మీకు చెప్తారు కదా ముందు, అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? ఏమన్నారు? ఓకే గుడ్ అన్నారా, లేదంటే ఇంకేమైనా సజెషన్స్ ఇచ్చారా? నేను అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో నేను కొంచెం ముందుగా ఫీల్ అయ్యాను అంతే. ఆనెస్ట్గా ఐఎమ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఇండియన్ ఉమెన్ who thinks about savings, gold, has love for gold and diamonds, and then of course think about gold as investment so that right time ki dani value as it is gold value నాకు రావాలి అని అనుకునే సాధారణ మహిళని, భారత మహిళని. గృహిణి అంటే వర్కింగ్ మదర్ కదా. సో యా, గృహిణి కూడా, because I'm a homemaker as well. So I felt extremely good for the rest of the people. నేనంటే ఇప్పుడు ఐఎమ్ అ వర్కింగ్ ఉమెన్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ అండ్ నాకు దునియాదారీ కొంచెం ఎక్కువగా తెలుసు కాబట్టి నేను అన్ని బాగోగులు మంచిదా కాదా కొంచెం ఎక్కువ యాక్సెస్ ఉంటుంది నాకు. బట్ పీపుల్ లైక్ ఇప్పుడు మా తెలంగాణలోనే మొట్టమొదటి మొబైల్ వెహికల్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ గోల్డ్ ఏదైతే ఉందో మా వాల్యూ గోల్డ్ది, the places it's going from 26th of June to 8th of July, 24th of June or 26th? 24th, sorry, 24th of June to 8th of July. So Karimnagar, Peddapalli, correct, Huzurabad, Sirisilla and then Siddipet. So ee interior ee villages anni chala like they're all very traditional people and బంగారం కొనాలంటే టౌన్కి వెళ్ళాలి లేదా సిటీకి వెళ్ళాలి అనే ఆ కైండ్ ఆఫ్ క్యూట్ యునో ఆ కైండ్ ఆఫ్ లివింగ్ యునో దట్ మైండ్ సెట్ ఉంటుంది, విచ్ ఇస్ అడారబుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే ఐ బిలీవ్. బట్ ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ ద రైట్ టు యాక్సెస్ అండ్ నో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ తెలియాలి. కాబట్టి ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ బై వాల్యూ గోల్డ్, బికాస్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సెల్ గోల్డ్ పే ఫికర్. సో ఇంకొకటి ఏంటంటే లైక్ గోల్డ్లో అనసూయకి ఏం బాగా ఇష్టం? డైమండ్సా, లేదంటే ప్యూర్ గోల్డా, లేదంటే హ్యాండ్ రింగ్సా, బ్రాస్లెట్సా, ఏంటి? మై చాయిస్ ప్యూర్ గోల్డ్. మీ అందరిలాగే, ఎందుకంటే మళ్ళీ స్టోన్ వాల్యూ లేదంటారు, ఈ మేకింగ్ ఛార్జెస్ మైనస్ అంటారు. దాని బదులు అవన్నీ మా వాల్యూ గోల్డ్ వాళ్ళు ఆలోచించే గోల్డ్ బిస్కెట్లు పెట్టుకున్నారు రెడీగా, సిల్వర్ బిస్కెట్లు, గోల్డ్ బిస్కెట్లు. సో మీరు ఏదైతే పాత బంగారం ఇస్తారో దాన్ని కొత్త కాయిన్గా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆ కాయిన్ డిజైన్ చూడంగానే నాకు దాన్ని ఐ హ్యావ్ టు టెల్ అభిషేక్ గారు, డిజైన్ బై అనసూయ అని దానికి ఏమన్నా చేయాలని నేను ప్లాన్ చేస్తాను. ఇంకొకటి యావత్ భారత ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తుంది పుష్ప 2 గురించి. అలా కాదు, మొత్తం అన్నీ కలిపితేనే అనసూయ భరద్వాజ్ అనమాట. సో అలాగే పుష్ప 2 గురించి ఏంటి అప్డేట్? అందులో అసలు ఆ గెటప్ కానీ అందులో అంతా చాలా మెస్మరైజ్ చేశారు. దాని గురించి ఏదైనా అప్డేట్? లేటెస్ట్ అప్డేట్ మా టీం నుంచి ఆల్రెడీ వచ్చింది. వీఆర్ కమింగ్ ఆన్ December 6th. అండ్ మీలాగే నేను కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. వన్ ఇన్ఫర్మేషన్, వన్ అప్డేట్ ఐ వాంట్ టు గివ్ ఇస్ దట్ అస్సలు తగ్గేదేలే అని మా పుష్ప ఏ ముహూర్తాన్ని అన్నాడో అసలు తగ్గట్లేదు అనమాట. డెఫినెట్గా ఇట్ విల్ బీ వర్త్ ద వెయిట్. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అపార్ట్ ఫ్రమ్ దట్? దెర్ ఆర్ సమ్ స్టోరీస్ ఐఎమ్ లిస్నింగ్ టు. ఐఎమ్ బ్యాక్ టు టెలివిజన్. సో పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కొంచెం నాకు. సో you'll be watching me soon on Starma, and I'm listening to few stories and there are few films that are yet to be releasing. ఎందుకు టైం తీసుకుంటున్నారు, బట్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఉంటాయని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ అనసూయ ప్రూవ్ దట్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తానని చెప్పేసి చాలా ప్రూవ్ చేశారు. అండ్ ఆల్ ద లేట్ అంతేనా? నేను అనలేదు, బట్ ఈవిడ చెప్పిన సెంటెన్స్ మాత్రం కరెక్ట్. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.